హాయ్ అండి, గోధుమ పిండితో నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. హెల్తీగా తినాలంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైతే ఎక్కువ నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు పిల్లలకి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది. ముందైతే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోని ఒక చిటికెడంతా సాల్ట్ను, ఒక చిటికెడు చొప్పున కారాన్ని, పసుపును, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకొని సాఫ్ట్ చపాతీలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీని మనము మురుకల గొట్టం ఉంటుంది కదా, అందులో దీన్ని మొత్తము పెట్టుకోవాలి. మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 కప్పులంత వాటర్ పోసుకొని, వాటర్ బాగా హీట్ ఉన్నప్పుడే మనమైతే నూడిల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఎప్పుడైనా సరే బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనము నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు విడిగా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో. వాటర్ అనేది బాగా మరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని ఒక 70% 80% కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక చల్లటి వాటర్ పోసి అయితే వీటిని అన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు నూడిల్స్ అన్నది పూర్తిగా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని, ఇందులోని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని, కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఇందులో మనం కొన్ని కూరగాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యాబేజీని, అలాగే క్యారెట్, కొన్ని క్యాప్సికం కూడా వేసుకొని, ఇవి కొద్దిగా మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కూరగాయ ముక్కలు అయితే కొద్దిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని, టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనము చిటికెడంతా కారం వేసుకోవాలి. అంటే మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే ఒక చిటికెడంతా పసుపును కూడా వేసుకొని, కొంచెం గరం మసాలా లేదా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. నూడిల్స్ వేసుకున్న తర్వాత మనం ఎటుపడితే అటు కదలకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మ్యాగీ ప్యాకెట్, ఒక 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ని కూడా ఇందులో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ మనం నూడిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే ప్రాసెస్, కానీ నూడిల్స్ మాత్రం గోధుమ పిండితో ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి.